సంసారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంతమందికి కాదండి, ఇవాళ చాలామందికి అసహనం పెరిగిపోయింది. గమనించండి, ఆ అసహనం కూడా కోపంలో భాగమే. కోపమే రావక్కల్లా, ప్రతి దానికి చికాకు, విసుగు, చిన్న తేడా ఇంట్లో వస్తే ఒక్క నిమిషం కరెంటు పోగానే ఇప్పుడే పోవాలా నీకు చెప్పిపోతుందా? వెనక వాన రాకడా ప్రాణం పోకడా అనేవారు, ఇప్పుడు వాన రాకడా కరెంటు పోకడా అనాలి. నీకు చెప్పిపోతుందా? పోయిందండి. ఏం పోయిందండి? 5 నిమిషాలు 10 నిమిషాలు మామూలే. దానికి అంత కంగారు పడకరా, ఆపేస్తాం, కాసేపు జపం చేసుకుంటాం, కరెంట్ వచ్చాక మళ్ళీ ఆడించుకుంటాం. ఏమైంది? అధవనూరు ఆడించే తర్వాత ఆడించకూడదా? కంగారు పడిపోవాలా? పైగా నేను ఎప్పుడు వేసినా ఇలాగే అంటే మన జాతకం మీదే మనకు అపనమ్మకం. ఇంత చర్చ అవసరమా కరెంటు పోవడం గురించి? చిన్న విషయం అది. ఆనందంగా ఉండాలంటే ఈ చిన్న చిన్న విషయాలు వదిలేయాలి, లేకపోతే అప్పుడు కోపం వస్తుంది. అప్పుడే పిల్లాడు ఎవడో వచ్చి అమ్మా నోటుబుక్కి డబ్బులండి ధవ చదువు నువ్వు అని ఒకటి వేస్తారు వాడిని. అయిపోయింది, కరెంటు పోయినందుకు వాడు వీపు వాచిపోయి. ఇదే క్రోధం అంటే. ఈ క్రోధం అంకుశం లాంటిది. ఆ అంకుశం అమ్మవారి చేతుల్లో పెట్టమన్నారు. ఏం జరిగితే జరుగుతుంది, మనం వదిలేద్దాం విషయాన్ని. ఏం చెప్పాలో